Welcome to RS Academy. Previous RRB and Group D, NTPC, SSC ఇతర ఎగ్జామ్లకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్లను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు మొదటి ప్రశ్న, కుంభ మేళా ఈజ్ హెల్డ్ ఇన్ విచ్ ఆఫ్ దీస్ సిటీస్ ఆఫ్ మధ్యప్రదేశ్? ఈ మధ్యప్రదేశ్లోని ఏ నగరాల్లో కుంభమేళ జరుగుతుంది? ఆప్షన్ ఏ గ్వాలియర్, ఆప్షన్ బి భోపాల్, ఆప్షన్ సి ఉజ్జయిని, ఆప్షన్స్ డి ఇండోర్. అంటే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే ఉజ్జయిని అనే ప్రాంతంలో ఈ యొక్క కుంభమేళ ఉత్సవాలు అనేవి మధ్యప్రదేశ్లో జరగడం జరుగుతుంది. ఆల్రెడీ 2025 సంవత్సరంలో ఏదైతే కుంభమేళ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ ఉత్సవాలు 2025 జనవరి నెల నుంచి ఫిబ్రవరి నెల మధ్య ఈ కుంభమేళ ఉత్సవాలు అనేవి ఓకే. ఏ నది పైన ఈ కుంభమేళ ఉత్సవాలు జరిగాయి సార్ అంటే ఈ యొక్క గంగా నది పైన ఈ కుంభమేళ ఉత్సవాలు అనేది జరగడం జరుగుతుంది మనకి. అంటే కుంభమేళ ఉత్సవాలు ఏ ఏ రాష్ట్రాల్లో జరుగుతుంది సార్ అంటే ఇక్కడ మధ్యప్రదేశ్ అని చెప్పాం. ఎక్కడెక్కడ జరుగుతుంది సార్ అంటే ఈ యొక్క గంగా నది పరివాహక ప్రాంతంలో, అంటే గంగా నది ప్రవహించే రాష్ట్రాల్లో కుంభమేళ ఉత్సవాలు అనేవి జరుగుతాయి. అంటే ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది సార్ అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ దాని తర్వాత మనకి ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్లో ప్రవహిస్తుంది. దాంతో పాటు మధ్యప్రదేశ్ లో కూడా ఈ నది ప్రవహించడం జరుగుతుంది. అంటే మధ్యప్రదేశ్ లో ప్రవహించడం అంటే గంగా నది యొక్క ఉపనదులు అయిన చంబల్ కావచ్చు, బెట్వా కావచ్చు, కేన్ అండ్ గంగా నది ఉపనది అయిన సోన్, ఇవన్నీ కూడా ఎలాగ సార్ అంటే మనకి ఈ మధ్యప్రదేశ్ గుండా ప్రవహించడం వలన అక్కడ కూడా కుంభమేళ ఉత్సవాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. అదే మనకి ప్రతి 6 సంవత్సరాలకు కూడా ఒకసారి కుంభమేళ జరుగుతుంది, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అండ్ ప్రతి 24 సంవత్సరాలకు ఒకసారి కూడా కుంభమేళ ఉత్సవాలు జరగడం జరుగుతుంది. అయితే ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ ఉత్సవాలను ఏమని పిలుస్తాం సార్ అంటే మహాకుంభమేళ ఉత్సవాలు అంటాం. ఏమంటాం సార్ అంటే మహాకుంభమేళ ఉత్సవాలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. అంటే అర్ధ కుంభమేళ అండ్ దాని తర్వాత కుంభమేళ, పూర్ణ కుంభమేళ, ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఏది సార్ అంటే మహాకుంభమేళ ఉత్సవాలు కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. దానితో పాటు మనం ఇక్కడ ప్రధానంగా గమనించినట్లయితే ఓకేనన్నా, ఓకే, ఏదైతే ఈ ఏ నది పైన ఈ కుంభమేళ ఉత్సవాలు జరుగుతాయి సార్ అంటే గంగా నది పైన ఈ కుంభమేళ ఉత్సవాలు జరుగుతాయి. అయితే గంగా నది యొక్క పొడవు 2525 కిలోమీటర్లు అనేది గంగా నది పొడవు అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు నీటిగా చూపిస్తాను చూడండి అన్న, గంగా నది ఎలాగ ప్రవహించడం జరుగుతుంది అనేది మనం ఇక్కడ నీటిగా ఒకసారి చూద్దాం. ఓకే, గంగా నది 2 శాఖల వలన ఏర్పడుతుంది మనకి. అంటే ఒకటేమో భగీరథ, రెండవదేమో అల్కనంద అనే 2 శాఖల వలన ఇది 2 కలిసిన తర్వాత ఎక్కడ సార్ అంటే దేవప్రయాగ అనే దగ్గర ఇది ఏంగా మారుతుంది సార్ అంటే గంగాగా మారడం జరుగుతుంది. అక్కడ నుంచి ఇలాగ ముందుకు వెళుతూ వెస్ట్ బెంగాల్లోని పర్కా అనే ప్రాంతం వద్ద 2గా చీలిపోవడం జరుగుతుంది. ఒకటేమో
పద్మ అనేది, రెండోదేమో హుగ్లీ అనేది చీలిపోవడం జరుగుతుంది. పద్మ ఏమో పైనుంచి వచ్చే బ్రహ్మపుత్రలో కలిసి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. రెండోది హుగ్లీ ఏమో ఎక్కడ సార్ అంటే మనకి కలకత్తా వద్ద న్యూమార్ దీవుల వద్ద బంగాళాఖాతంలో ఈ నది కలిసిపోవడం జరుగుతుంది. ఇలాగ గంగా నది మొత్తం కూడా 2525 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఏ దేశాల్లో సార్ అంటే భారతదేశము మరియు బంగ్లాదేశ్ లలో ప్రవహించడం జరుగుతుంది ఇది. అయితే భారతదేశంలో ప్రయాణించే దూరం ఎన్ని కిలోమీటర్లు అని చూస్తే మనకి ఇక్కడ ఓకే 2510 కిలోమీటర్లు ప్రయాణించడం జరుగుతుంది. అంటే మిగిలినవి ఈ బంగ్లాదేశ్ లో ప్రయాణించడం జరుగుతుంది. ఈ గంగా నదికి ఇంకో పేరు ఏంటి సార్ అంటే జహన్నవి అని కూడా పిలవడం జరుగుతుంది. ఇదే గంగా నదిని భారతదేశం 2008లో జాతీయ నదిగా కూడా ప్రకటించడం జరిగింది. ఏంగా ప్రకటించింది సార్ అంటే జాతీయ నదిగా కూడా గంగా నదిని ప్రకటించడం జరిగింది భారతదేశం. ఈ గంగా నదిలో ప్రముఖంగా నివసించే ఒక జలచరం ఓకే దీన్ని మనం ఏమంటాం సార్ అంటే గంగా డాల్ఫిన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. గంగా డాల్ఫిన్. ఈ గంగా డాల్ఫిన్ సంబంధించి మనకి దీన్ని జాతీయ జలచరంగా కూడా ఎవరు ప్రకటించారు సార్ అంటే భారత ప్రభుత్వం. అంటే ఇండియన్ అక్వాటిక్ అని కూడా ప్రకటించారు గంగా డాల్ఫిన్. దీని యొక్క స్థానికంగా దీన్ని ఏమని పిలుస్తాం సార్ అంటే సూసు అనే పేరుతో ఏ దాన్ని పిలుస్తారు సార్ అంటే ఈ యొక్క గంగా డాల్ఫిన్ ని పిలుస్తారు. అదే ఈ ప్రాజెక్ట్ గంగా డాల్ఫిన్ అనే దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. ఎందుకు సార్ అంటే ఏదైతే ఈ డాల్ఫిన్స్ ఉన్నాయో ఇవి అంతరించిపోతున్నాయి అనే ఉద్దేశంతో. అదే ఈ యొక్క గంగా నది యొక్క శుభ్రం చేయడం కోసం అంటే గంగా నది కలుషితం కాకుండా ఉండడం కోసం ఏం చేశారు సార్ అంటే ఈ ఏదైతే భారత ప్రభుత్వం ఉందో దీనికోసం నమామి గంగే అనే ప్రాజెక్ట్ ని ఏదాని సార్ అంటే నమామి గంగే అనే ప్రాజెక్ట్ ని కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో చేపట్టడం జరిగింది. దానితో పాటు ఈ నమామి గంగేతో పాటు గంగా ప్రక్షాళన్ అనే ప్రాజెక్ట్ ను కూడా గంగా నది పైన ఎవరు చేపట్టారు సార్ అంటే భారత ప్రభుత్వం. దానితో పాటు ఈ గంగా నదికి సంబంధించిన 2008లో జాతీయ నది కూడా అండ్ ప్రపంచంలోనే గంగా నది అనేది 7వ అతిపెద్ద కలుషితమైన నదిగా ప్రకటించారు. అంటే ప్రపంచంలో అత్యంత కలుషితమైన నదులలో గంగా నది అనేది 7వ స్థానంలో ఉండడం జరుగుతుందిగా మనకు ప్రకటించడం జరిగినది. ఇది మనకి ఏంటంటే ప్రధానమైన గంగా నదికి సంబంధించిన అంశం. అంటే ఇక్కడ నేను కుంభమేళ ఉత్సవాలు అనేవి ఎక్కడ మధ్యప్రదేశ్ లో ఎక్కడ జరుగుతుందంటే ఉజ్జయినిలో జరుగుతుంది. అంటే కుంభమేళ ఉత్సవాలు కేవలం ఉత్తరప్రదేశ్ లోనే కాదు, ప్రీవియస్ మనకు ఆర్ఆర్బి ఎన్టీపీఎస్ లో అడిగిన క్వశ్చన్ కూడా ఓకే ఎక్కడ సార్ అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ లో కూడా ఈ గంగా నది ఉత్సవాలు కుంభమేళ ఉత్సవాలు అనేవి నిర్వహిస్తారు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ నెక్స్ట్ క్వశ్చన్ అంటే క్రింది వాటిలో భారతదేశం యొక్క మొదటి చంద్రుని మిషన్ ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ మూన్ మిషన్? ఓకే ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 1 లో 2017లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ చంద్రునికి సంబంధించి తరచుగా ఏదో ఒక అంశంలో ప్రతి వారం ఒకసారైనా కరెంట్ అఫైర్ లో నుంచోవడం జరుగుతుంది. అయితే దీని యొక్క ఆప్షన్ ఏ ఆదిత్య, ఆప్షన్ బి ఆప్షన్ బి అవతార్, ఆప్షన్ సి చంద్రయాన్ 1, ఆప్షన్ డి అస్త్రస్త్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే చంద్రయాన్ 1 అనేది చంద్రుని పైన భారతదేశం ప్రయోగించిన మిషన్లలో ఒకటి. ఓకే ఈ ఆదిత్య అనేది కూడా ఉంది కదా, ఈ ఆదిత్య L1 అనే ప్రాజెక్ట్ ని సూర్యుని పైన భారతదేశం ప్రయోగించిన ఒక శాటిలైట్ గా చెప్పవచ్చు మనకి ఇది. అయితే ఇక్కడ చంద్రుని పైన మనకి ఓకేనన్నా ఈ చంద్రుని పైన చంద్రయాన్ అనే మిషన్ ని 2008లో దీన్ని 2008లో ఇస్రో అనేది ప్రయోగించడం జరిగింది ఇది.
అంటే ఈ చంద్రుని పైన చేరి చంద్రుని పైన నీటి జాడిని కనుగొన్న మొట్టమొదటి ఉపగ్రహం ఏది సార్ అంటే చంద్రయాన్-1. దాని తర్వాత చంద్రుని పైన ఇంకా లోతుగా పరిశోధన చేయాలి అని చంద్రయాన్-2 అని శాటిలైట్ ని కూడా గతంలో భారత ప్రభుత్వం అనేది 2019లో ప్రయోగించడం జరిగింది. అయినప్పటికీ ఈ యొక్క చంద్రయాన్-2 అనేది పాక్షికంగా ఫెయిల్ అయ్యి చంద్రుని ఉపరితలం పైన కూలిపోవడం జరిగినది ఈ చంద్రయాన్-2 అనేది. దాని తర్వాత 2023లో చంద్రయాన్-3 అనే ఉపగ్రహాన్ని 2023లో ఇస్రో అనేది ప్రయోగించడం జరిగింది. అయితే ఇది చంద్రయాన్-3 అనేది చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన దిగి చంద్రుని దక్షిణ ధ్రువం పైన దిగి అక్కడ పరిశోధనలు కూడా ప్రారంభించడం జరిగినది ఈ చంద్రయాన్-3 అనే మిషన్. అయితే ఇక్కడ నేను అడిగే మీకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటి సార్ అంటే చంద్రుని పైన చంద్రయాన్-3 దిగిన రోజు ఏమిటి? ఆ రోజును కేంద్ర ప్రభుత్వం ఏమని ప్రకటించడం జరిగినది? చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. చంద్రుని పైన ఈ చంద్రయాన్-3 దిగిన రోజు ఏ రోజు? చంద్రుని పైన ఈ దిగిన రోజును కేంద్ర ప్రభుత్వం ఏమని ప్రకటించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మనకి దాని తర్వాత 2027లో ఇటీవల ఇస్రో ప్రకటించిన మిషన్లలో 2027లో చంద్రయాన్-4 ని కూడా ప్రయోగిస్తున్నట్లుగా ఈ యొక్క ఇస్రో అనేది ప్రకటించడం జరిగింది. దాని తర్వాత 2028లో చంద్రయాన్-5 ని కూడా ప్రయోగిస్తున్నట్లు ఇస్రో ప్రకటించడం జరిగింది. అంటే 2027-28లో చంద్రయాన్-5 ని ఇస్రో అనేది ప్రయోగించనుందిగా ప్రకటించడం జరిగినది. కాబట్టి కొంచెం జాగ్రత్త. అంటే చంద్రయాన్-1 ఎప్పుడు ప్రయోగించారు? చంద్రయాన్-1 అనేది చంద్రుని పైన నీటి జాడను కనుగొన్న తొలి ఉపగ్రహం. రెండవ ఉపగ్రహం 2019లో ప్రయోగించాం. కానీ ఇది ఏమైంది సార్ అంటే అది అదుపు తప్పి చంద్రుని ఉపరితలం పైన కూలిపోవడం జరిగింది. అదే చంద్రయాన్-3 అనేది చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన దిగి చంద్రుని పైన పరిశోధన చేయడం జరిగింది. చంద్రయాన్-4 ఎప్పుడు ప్రయోగించబోతున్నాం సార్ అంటే 2027లో ప్రయోగించబోతున్నాం. చంద్రయాన్-5 అనేది 2028లో ప్రయోగించబోతున్నాం. ఇవన్నీ చేపట్టినది ఇస్రో అనేది 1969 ఇస్రో అనేది 1969 ఆగస్టు 15వ తారీఖున ఇస్రోను ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం కర్ణాటకలోని బెంగళూరులో ఉండడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయంను అంతరిక్ష భవన్ ఏమంటాం సార్ అంటే అంతరిక్ష భవన్ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. మేము కేవలం ఫ్రీగా మీకు ఈ కోర్సును అందించడం జరుగుతుంది. ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ అండ్ ఎస్ఎస్సికి సంబంధించిన ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మేము ఎలాంటి ఛార్జెస్ తీసుకోకుండా కేవలం ఫ్రీగా అందిస్తున్నాం. కాబట్టి మీరు చేయవలసింది ఒకటి లైక్ చేయడం, కామెంట్ చేయడం, ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే చంద్రయాన్-3 చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన దిగిన రోజు ఏ రోజు? ఆ రోజును కేంద్ర ప్రభుత్వం ఏమని ప్రకటించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ నెక్స్ట్ క్వశ్చన్ అంటే భారతదేశంలో ప్రతి పంటను ప్రధానంగా ఏ నేలల్లో పండిస్తారు? ఏ నేలల్లో? ఇక్కడ నేల అనేది మిస్ అయింది నాన్న. ఇక్కడ ఏ నేలల్లో పండిస్తారు? ఇన్ ఇండియా కాటన్ క్రాప్ ఇస్ మెయిన్లీ గ్రోత్ ఇన్ ఇచ్చాడు.
అంటే ఈ ఏదైతే ప్రతి పంట అనేది ఏ నేలల్లో అధిక వృద్ధి చెందుతుంది, ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 1 లో 2017లో అడిగిన క్వశ్చన్. అంటే రీసెంట్ గా మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ లో కావచ్చు, రీసెంట్ గా జరిగిన 2024-25లో జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ లో కూడా ఈ క్వశ్చన్ అనేది పడడం జరిగింది. ఆప్షన్ ఏ ఒండ్రు నేలలు, ఆప్షన్ బి ఎర్ర నేలలు, ఆప్షన్ సి నల్ల నేలలు, ఆప్షన్ డి ఇసుక నేలలు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే నల్ల నేలలు. అంటే వీటిని బ్లాక్ కాటన్ సాయిల్ అని కూడా అంటాం. ఈ నల్ల రేగడి నేలల్లో ప్రతి పంటకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఓకేనన్న, అందుకే వీటిని ఏమంటాం సార్ అంటే బ్లాక్ కాటన్ సాయిల్స్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది మనకి. ఏదంటే ఇది. ఓకే, ఈ నల్ల రేగడి నేలల్ని ఏమంటాం సార్ అంటే తన్ను తాను దున్నుకునే నేలలు, తనను తాను దున్నుకునే నేలలు అని కూడా పిలవడం జరుగుతుంది. తనను తాను దున్నుకునే నేలలు అనే పేరుతో కూడా పిలుస్తాం. అండ్ దాని తర్వాత నీటిని నిల్వ ఉంచే నేలలు అనే పేరుతో కూడా పిలుస్తాం. అదే వీటిని చెర్నోజోమ్ నేలలు అని కూడా ఈ నల్లరేగడి నేలలను పిలుస్తాం. ఈ యొక్క నల్లరేగడి నేలల్నే రేగర్ నేలలు అని కూడా పిలవడం జరుగుతుంది. అంటే నల్లరేగడి నేలలను బ్లాక్ కాటన్ సాయిల్స్ అని, తనను తాను దున్నుకునే నేలలోని నీటిని నిల్వ ఉంచుకునే నేలలు అని, చెర్నోజోమ్ నేలలు అని, రేగర్ నేలలు అని పిలవడం జరుగుతుంది. ఎందుకు సార్ నీటిని నిల్వ ఉంచుకోవడం జరుగుతుంది అంటే వీటిలో ఈ మట్టి రేణువులు అనేవి కాస్త పెద్దవిగా ఉండడము, దాంతో పాటు దీంట్లో బంకమట్టి అధికంగా ఉండి ఇసుక తక్కువగా ఉండడం వలన ఈ బంకమట్టి నీటిని అలాగ పట్టి ఉంచడం జరుగుతుంది. అందువలన నీటిని నిల్వ ఉంచుకునే నేలలు అనే పేరుతో పిలుస్తాం. అండ్ సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్ లేదా తనను తాను దున్నుకునే నేలలు అంటున్నాం. అంటే ఇవి పగులు ఎక్కువగా ఏర్పడినప్పుడు దానిలో నీరు వెళ్ళినప్పుడు ఆ పగుల్లోకి ఆ నీటి సాంద్రత కంటే ఈ మట్టి రేణుల సాంద్రత చాలా తక్కువగా ఉండడం వలన నీటి పైన తేలడం జరుగుతుంది. అక్కడ ఉండే మట్టి పైకి రావడం, పైనుండే మట్టి కిందికి వెళ్ళడం వలన ఈ సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్ అని కూడా వీటిని పిలవడం జరుగుతుంది మనకి. దీని తర్వాత ఈ నల్లరేగడి నేలల్లో కొన్ని రకాల పంటలు మిరప, ఏది సార్ అంటే మిరప, వరి అండ్ కొన్ని రకాల పంటలు కూడా ప్రధానంగా పండించడం జరుగుతుంది. ఓకే, ఒండ్రు నేలలు భారతదేశంలో అత్యధికంగా ఉన్న నేలలు దాదాపుగా 43% భారతదేశంలో ఒండ్రు మట్టి నేలలు అనేవి ఉండడం జరుగుతుంది. అండ్ ఎర్ర నేలలు భారతదేశంలో దాదాపుగా 17 నుంచి 18% ఉండడం జరుగుతుంది. అదే నల్లరేగడి నేలలు అయితే ఒక 15% భారతదేశంలో 15 నుంచి 16% నల్లరేగడి నేలలు అనేవి ఉండడం జరుగుతుంది. ఇసుక నేలలు అనగా ఎడారి నేలలు అనొచ్చు. భారతదేశంలో 5.5% అనేది ఉండడం జరుగుతుంది. అదే నేలల అధ్యయనాన్ని ఏమంటాం సార్ అంటే పెడాలజీ అనే పేరుతో కూడా నేలల అధ్యయనాన్ని పిలవడం జరుగుతుంది. ఏదైతే నేలలు ఉంటాయో ఈ నేలల అధ్యయనాన్ని ఏమంటాం సార్ అంటే పెడాలజీ అంటాం. ఈ నేలలు చూసుకుంటే మనకి ప్రతి 400 నుంచి 500 సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం నేల పెరగడం జరుగుతుంది మనకి. అయితే భారతదేశంలో నేలల వర్గీకరణలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి 1893లో వోల్కర్ అనే శాస్త్రవేత్త. ఇతను భారతదేశంలో నేలలను ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవే ఒండ్రు మట్టి నేలలు, ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, అక్కడి నుంచి మనకి లాటరైట్ నేలలు. దాని తర్వాత మనకి భారతదేశంలో 1952లో ICAR అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, న్యూఢిల్లీ కేంద్రంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. దీని ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సాయిల్ కమిషన్ అనేది ఏర్పాటయ్యి భారతదేశంలో 8 రకాల నేలలు ఉన్నట్లుగా గుర్తించడం జరుగుతుంది మనకి. ఓకే, ఇది నేలలకు సంబంధించిన ప్రధానమైన
సమాచారం. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మేము ఇది ఫ్రీగా మీకు ప్రీవియస్ క్వశ్చన్లను అందించే ఇది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనం ఒకసారి లక్ష్యం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని చేరే వరకు మన మన టార్గెట్ మన మొత్తం కూడా మన దేహం కావచ్చు, మనం చేసే పని కావచ్చు, మన లక్ష్యం కోసం మాత్రమే చేయాలి. కష్టపడని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం. చాలా మంది మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మంది ఎన్నెన్నో సాధిస్తూ ఉంటారు. మనం ఎప్పుడు సాధించాలి? మనల్ని కన్నా మన తల్లిదండ్రుల కోరికను నెరవేరే రోజు మన కళ్ళ ముందరే ఉన్నా మనం దానికోసం ఏం చేయాలో చేయలేకపోతాం. మిత్రమా మేలుకో, అదృష్టం అనేది ఒక్కసారి తలుపు తడుతుంది. ఆ అదృష్టాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో, ఆ అదృష్టం కోసం ఎవరైతే పోరాడతారో ఈ యొక్క ప్రపంచంలో ఉన్నత స్థానానికి చేరడం జరుగుతుంది. కాబట్టి నువ్వు అనుకున్న కలలు, నువ్వు కన్న కలలు కావచ్చు, మీ తల్లిదండ్రులు కన్న కలలు కావచ్చు, నెరవేరే రోజు నీ కళ్ళ ముందరే కనబడుతున్నాయి. దానికోసం మాత్రమే ప్రయత్నం చేయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదన్న మనం. ఓకేనన్నా. On which national festival is the national flag of Indian hosted by the Prime Minister at the Red Fort in Old Delhi? పాత ఢిల్లీలోని ఎర్రకోటలో ఏ జాతీయ పండుగ రోజున భారత జాతీయ పతాకాన్ని ప్రధానమంత్రి ఎగరవేస్తారు? ఇది 2022లో అంటే రీసెంట్ గా అడిగిన గ్రూప్ డి లో అడిగిన క్వశ్చన్ చూడండి. అంటే ఇక్కడ మనకి ప్రధానమంత్రి అండ్ రాష్ట్రపతి అనే ఇద్దరు వ్యక్తులు కనబడతారు మన ప్రధానంగా. ఓకే, ఒకరేమో నామమాత్రపు అధికారి, ఇంకోరేమో వాస్తవ అధికారి అంట. అయితే దీంట్లో ఆప్షన్ ఇచ్చాడు, దాన్ని ఫస్ట్ చూద్దాం. గణతంత్ర దినోత్సవం, ఆప్షన్ బి స్వాతంత్ర దినోత్సవం, ఆప్షన్ సి గాంధీ జయంతి, ఆప్షన్ డి జాతీయ రాజ్యాంగం. అయితే ప్రధానమంత్రి ఎగరవేసే రోజు ఎప్పుడు సార్ అంటే స్వాతంత్ర దినోత్సవము రోజున, అంటే ఆగస్టు 15వ తారీఖున ప్రధానమంత్రి ఎగరవేస్తారు. ఎందుకు సార్ అంటే స్వాతంత్రం వచ్చిన రోజున మనం ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ బ్రిటిష్ వారి నుంచి ఈ ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. రెండవది గణతంత్ర దినోత్సవం, అంటే జనవరి 26వ తారీఖు. జనవరి 26వ తారీఖు. ఈ జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో, ఏది సార్ అంటే భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో, ఈ భారత రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చిన రోజు. అంటే భారత రాజ్యాంగ అధిపతి ఎవరు సార్ అంటే రాష్ట్రపతి. అందువలన గణతంత్ర దినోత్సవ రోజున రాష్ట్రపతి ఎగరవేస్తారు. అయితే మొట్టమొదటిసారిగా ఈ సంపూర్ణ స్వర తీర్మానం అని 1929లో జవహర్ లాల్ నెహ్రూ గారు నిర్ణయించారు. అప్పుడు ప్రతి సంవత్సరం కూడా సంపూర్ణ స్వర తీర్మానం జరపాలా జనవరి 26న నిర్ణయించారు. అలాగా మనకి ఈ యొక్క ఎప్పుడు సార్ అంటే జనవరి 26ని మనము రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదం పొందినప్పటికీ 1950 జనవరి 26 వరకు ఉంచడానికి కారణం ఏంటి సార్ అంటే సంపూర్ణ స్వర తీర్మానం రోజున ఈ రాజ్యాంగం అమలు తీసుకోవాలి. అదే రోజున ఏది సార్ అంటే గణతంత్ర దినోత్సవం జరపాలని ప్రకటించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం మనం. దిల్వారా ఆలయం డాస్ వద్ద ఉంది? ది దిల్వారా టెంపుల్ ఈజ్ ఓకేనన్న ఎక్కడుంది అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2021లో షిఫ్ట్ 1 స్టేజ్ 1 లో అడగడం జరిగింది. ఆప్షన్ ఏ మౌంట్ ఆబు, ఆప్షన్ బి ఖజురహో, ఆప్షన్ సి భువనేశ్వర్, ఆప్షన్ డి ఔరంగాబాద్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే మౌంట్ ఆబు అనేది. ఓకే, ఇక్కడ దిల్వారా ఏది సార్ అంటే దిల్వారా అనే దేవాలయం. దిల్వారా దేవాలయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఈ దిల్వారా దేవాలయం అనేది మనకి ఎక్కడ ఉంది సార్ అంటే మనకి
ఈ మౌంట్ ఆబు కొండల్లో ఉండడం జరుగుతుంది. ఎక్కడ సార్ అంటే మౌంట్ ఆబు కొండల్లో. అంటే మౌంట్ ఆబు కొండలు ఎక్కడున్నాయి సార్ అంటే ఆరావళి పర్వతాలు. ఎక్కడున్నాయి సార్ అంటే మనకి ఆరావళి పర్వతాల్లో కలవు. ఆరావళి పర్వతాల్లో ఉండడం జరుగుతుంది. ఈ దిల్వారా దేవాలయం ఏ దానికి సంబంధించింది సార్ అంటే జైన మతానికి సంబంధించినది. ఇక్కడ ఎవరు ఉంటారు సార్ అంటే ఈ జైన మతంలో 2 రకాల వర్గాలు ఉంటాయి. ఒక శ్వేతాంబరులు, దిగాంబరులు. వారిలో ఎవరు ఇక్కడ ఉంటారు సార్ అంటే మనకి శ్వేతాంబరులు అనే వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఎవరు ఉంటారు సార్ అంటే శ్వేతాంబరులు అనే వాళ్ళు ఇక్కడ ఉండడం జరుగుతుంది. శ్వేతాంబరులు అనగా తెల్లటి వస్త్రాలు ధరించే వారినే శ్వేతాంబరులు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే జైన మతాన్ని స్థాపించిన జైన మతంలో మొత్తం 24 మంది ఉండడం జరుగుతుంది. ఈ 24 మందిని ఏమంటాం సార్ అంటే తీర్థాంకరులు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. తీర్థాంకరులు అనే పేరుతో పిలుస్తారు. అయితే 24 మందిలో మొదటి వాడు ఎవరు సార్ అంటే వృషభ నాదుడు అనే వ్యక్తి ఉంటాడు. అదే 23వ వాడు ఎవరు సార్ అంటే పార్శ్వనాథుడు అనేవాడు. 24వ వాడు ఎవరు సార్ అంటే వర్తమాన మహావీరుడు అనేవాడు ఉండడం జరుగుతుంది. అలాగా జైన మతంలో 24 మంది. దాంట్లో మొదటి వాడు వృషభనాథుడు, 23వ వాడు పార్శ్వనాథుడు, 24వ వాడు వర్తమాన మహావీరుడు ఉండడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ గమనించవలసినది ఈ జైన మత గ్రంథాలను ఏమంటాం సార్ అంటే అంగాలు అనేవి పిలుస్తాం. ఈ మొత్తం 12 అంగాలు ఉండడం వలన వీటిని 12 అంగాలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. మనకి ఏది ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయాలి అంటే 360 డిగ్రీలో మనం ఏం చేయాలి సార్ అంటే దానిపైన ఫోకస్ చేయడం, చదవడం లాంటివి ప్రధానంగా చెయ్యాలి. కాబట్టి ఇది ఈ రోజుకు సంబంధించిన క్వశ్చన్లు. రేపటి దాంట్లో మనం ఇంకా కొన్ని తీసుకొని ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ అండ్ ఎస్ఎస్ కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ల పేపర్లను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా చెప్పేది ఏంటంటే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఆర్ఎస్ అకాడమీ, కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.